నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లాలో ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ లో డాక్టర్ శిరీష గారు మనతో పాటు ఉన్నారు. సో మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు ఆవిడ ద్వారా విందాం. మ్యామ్ నమస్తే అండ్ స్పెషల్లీ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ తల్లి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ రోజుల్లో మహిళా సాధికారత ఎలా ఉందంటే ఏం చెప్పుకోవచ్చు? గతంలో కన్నా భిన్నంగా ఖబర్లతో కాదు, మహిళలు కూడా వారికి ఇచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ప్రతి రంగంలోని పురుషులతో ధీటుగా దమ్ముగా నిల్చొని ముందుకెళ్తున్నారు. అయితే కొంతమంది మహిళలకి కుటుంబ సహకారం ఉంది, కొంతమంది మహిళలకు కుటుంబ సహకారం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలతల్లోని ప్రతికూలతలు కూడా తమను తాము మలుచుకుంటూ ఈ రోజు మహిళా సాధికారత అనే మాటని పూర్తిగా ప్రూవ్ చేస్తూ ముందుకెళ్తున్నారు మన ఆంధ్రాలోని ఆడపిల్లలు. దానికి తగ్గట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ పార్టీలో అయితే మహిళలకి తెలుగుంటి ఆడపడుచున గౌరవం కల్పించిందో ఆ తెలుగుదేశం ఈరోజు కూటమి ప్రభుత్వంలోని మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం లాగా మహిళలకి 33% రిజర్వేషన్లు కబుర్లు చెప్పడం కాదు, ప్రతి రంగాల్లో ఇస్తూ వారు వాటిని సాధికారంగా ఆ కళలను సాకారం చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మేడం మనం చూసుకుంటే చిన్న చిన్న రంగాల్లో కూడా మహిళ ముందుకెళ్లాలంటే చాలా అవంతరాలను ఎదుర్కొని మరి ముందుకెళ్ళాలి. అలాంటిది మీరు ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మీ లైఫ్ లో ఎలాంటి అవంతరాలు, అంటే మీ ఫీల్ లో ఎలా ఉంటుంది, ఎలాంటి అవంతరాలు ఉంటాయి? ఈ రోజు ప్రతి ఒక్క మహిళకి అవాంతరాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే అవాంతరాలని ఒక భూతాల్లో చూసి ఆగిపోవడం కన్నా ఎందుకు మనం దాటలేము అని ఒక మోటివేషన్ తోని ప్రతి మహిళ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో చదువుకున్న మహిళల్లోని మన చుట్టూ పక్కన జరుగుతున్న గమనించి తమకు తాము తీర్చిదిద్దుకుంటూ, అలాగే కూడా మీరు అన్నట్టు ఒకసారి ఓటమితో కుంగిపోకుండా నాకు వచ్చిన ఇబ్బందుల్ని ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం కానివ్వండి, నా పార్టీ పెద్దల ఆశీర్వాదం కానివ్వండి, నా చుట్టుపక్కల ఉన్న మహిళల సహకారం కానివ్వండి, వాటిని ఎదుర్కొన్నాను. ఖచ్చితంగా మనకు వచ్చిన ప్రతి అవాంతరాలని మనకి ఒక అవకాశాలుగా మార్చుకుంటూ వెళ్ళాలనేది నా తోటి మహిళలకి ఒక చిన్న సలహా. మనం బీయింగ్ ఏ ఉమెన్, మనం ఎంత దీంట్లో ఉన్నా సరే, ఎంత హై పొజిషన్ లో ఉన్నా సరే, డెఫినెట్లీ ఒక ఇంట్లో హోమ్ మినిస్టర్ బాధ్యత మాత్రం నిర్వర్తించాలి అనుకుంటున్నాను. సో మీరు మీ పిల్లలకి తల్లిగాను, ఇటువైపు మీ హస్బెండ్ కి భార్యగాను, సో ఎలా అంటే ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మీరు హోమ్ మినిస్టర్ గా ఎలా ఉంటారు? నాకన్నా ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్న సామాన్య మహిళలు కూడా పూర్తి చేస్తున్నారమ్మా. బీయింగ్ ఎ ఉమెన్ ఈజ్ ఏ వెరీ గుడ్ క్వాలిటీ. అంటే ఒక మహిళగా పుట్టినప్పుడే ఆమె 2 పనులు కాదు, ఎన్నో పనులు సహనంతో చేసే ఒక అర్హత సంపాదించుకుంది. ఈరోజు నేనే కాదు, ఎంతో మంది మహిళలు నాకన్నా 100 రెట్లు ఎక్కువగా ఇటు సమాజంలో, ఇళ్లలో, బయట వాళ్ళ తాలూకా అవకాశాలు అందిపుచ్చుకుంటూ అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాకు కుటుంబ సహకారం ఉంది. అలాగే నేను కూడా ఒక మామూలు హౌస్ వైఫ్నే. ఇలాంటి పనులు లేనప్పుడు ఇంట్లో ఉండి నా భర్తకి, నా పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టుగా వంచి పెట్టడమే నాకు చాలా ఇష్టమైన హ్యాబిట్. సో అసెంబ్లీలో బేసిక్ గా ఉమెన్ యొక్క వాయిస్ ఇప్పుడిప్పుడే రైజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీలో ఉమెన్ ప్రయారిటీ ఎలా ఉంది? సో ఆ గొంతు విప్పే ఛాన్స్ ఉంది అంటారు? ఖచ్చితంగా ఇది నా మొదటి అసెంబ్లీ ప్రయాణం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బయట చెప్పినట్టు కాదు, ప్రతి ఒక్కరికి ఈరోజు దాదాపు 22 మంది మహిళా ఎమ్మెల్యేలమి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ప్రతి మహిళని ఈరోజు ప్రోత్సాహపరిచి కూడా వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ఈరోజు ప్రశ్నలు ఇచ్చి వారి కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్న ప్రధాన సమస్యల మీద ప్రశ్నించే అధికారాన్ని, అర్హతని, పూర్తిగా సమయాన్ని కూడా మాకు కేటాయిస్తున్నారు. అలాగే ఇతర మంత్రులు, ఇతర సభ్యులు కూడా ఈరోజు మహిళలమని ఏ మాత్రం చిన్న చూపు చూపకుండా కనీసం ఈరోజు మొదటిసారి 22 మందితో కూటమి ప్రభుత్వం చాలా గ్రేట్. ఇప్పటి వరకు ఇంతమంది మహిళా ఎమ్మెల్యేలు లేరు. ముందు కూడా మహిళా ఎమ్మెల్యేల శాతం, ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళని కూడా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తున్నారు. సో ఫైనల్ గా ఇప్పుడు ఉండేటటువంటి యువతకు కానివ్వండి, లేదా ఇంకా కెరీర్ లో ఎదగాలి అనుకునేటటువంటి విమెన్ కి ఏం సందేశం ఇస్తారు? చాలా మందికి అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ ఏదైనా ఎదగాలని ఒక సంకల్పం, ఎదగడానికి సహనం అలవాటు చేసుకుని మీకు ఖచ్చితంగా ఒక సమర్థత ఉంటే ఏ మహిళ అన్నా మీరు అనుకున్న రంగంలోని టాప్ స్థాయికి చేరతారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే కష్టపడితే సాధించలేని లేదు. చిన్న చిన్న అవాంతరాలకి భయపడి వెనక్కి వెళ్ళిపోకుండా మీ చుట్టూ ఉన్న మీకు సహకరించే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరన్నా కావచ్చు, వారి సహకారంతో మీకున్న ఇబ్బందులు తొలగించుకొని ఒక సంకల్పం ఏర్పరచుకొని సమర్థతతో, సహనంతో పనిచేస్తే యు ఆర్ ద టాప్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.